హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పహల్గామ్ దాడి అనంతరం భారత్ పాక్ల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దిగజారిపోయాయి. కేంద్రం మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం కోసం రగిలిపోతుంది. అనూహ్య నిర్ణయాలుంటాయని ఘాటుగా వార్నింగ్ ఇస్తుంది. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉంటుంది కూడా. దేశంపై జరిగిన దాడి, కొందరు యాత్రికులపై జరిగిన దాడి ఎంత మాత్రం కాదు. ఇది దేశంపై జరిగిన దాడి. దేశం ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. మోదీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది కూడా. అయితే పాకిస్తాన్ యుద్ధం చేస్తుందట, తగిన జవాబు చెప్తుందట, తిప్పి కొడుతుందట. దేశానికి భారీ మూల్యం, అంటే మన దేశానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. ఇది నిజమా? పాకిస్తాన్కి అంత దమ్ముందా? ఇండియాను ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్కు ఉందా? ఉంటే ఉండవచ్చు భారీ యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు. అవి మన దగ్గర కూడా ఉన్నాయి, ఎవరి దగ్గర లేవని అంత మాత్రాన భయపడే పరిస్థితి లేదు. సరే, ఇది కూడా పక్కన పెడితే పాకిస్తాన్కు యుద్ధం చేసేంత సీనుందా? ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. సంపన్నులు కూడా నిరుపేదలుగా మారిపోయాయి. పెట్రోలు 500, 600 ఉంటుంది, కొనుక్కోలేరు. తిండి గింజలకు కటకట మంచినీళ్లు దొరకవు. కనీసం యుద్ధ విమానాలకు పెట్రోల్ పోసుకుందామన్న ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. సరే, నేతల మాటలు, గాంభీర్యాలు పక్కన పెడితే దేశం అతలాకుతలమై ఉంది, అస్తవ్యస్తమై ఉంది. దేశంలో తిండి గింజల కరువు దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇండియాకు ధీటైన జవాబు చెప్తామంటూ మేకపోతు గాంభీర్యం నటిస్తున్న ఆ నేతలకు సొంత దేశంలోనే ప్రతిఘటన ఎదురవుతుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో పాకిస్తానీలు సొంత ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఇండియా దాడి చేస్తుందట, ఇండియా నీళ్లు బంద్ చేస్తుందట, ఇండియా లాహోర్ను ఆక్రమిస్తుందట. అయితే ఏంటట అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎలాగూ మాకు నీళ్లు దొరకట్లేదు, ఎలాగూ ఇక్కడి ప్రభుత్వమే మమ్మల్ని చంపేస్తుంది. లాహోర్ను స్వాధీనం చేసుకుంటారా? చేసుకుంటే చేసుకోండి, అరగంటలో వాపసు ఇచ్చేస్తారు. అక్కడ సమస్యలు తప్ప మనుషులు బతకడానికి అనువైన వాతావరణం లేదు అంటూ పాకిస్తానీలే సొంత ప్రభుత్వంపై సెటల్ వేస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. సొంత దేశంలో అనేక సమస్యలు, సంక్షోభాలు, అంతర్యుద్ధాలు. అటు బలూచిస్తాన్ సోదరులు పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఏనుగు రోడ్డుకి వెళ్తుంటే ఎలుక ఢీకొంటుందట. ఇది సాధ్యమా? పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగించని ఇండియా దగ్గర కూడా ఉన్నాయి. ఇంత మాత్రాన పాకిస్తాన్ గెలుస్తుందా? కొంతమంది బేవకూఫ్ సోషల్ మీడియాలో, అవి ఇండియా వాళ్ళు కూడా పోలింగ్ పెడుతున్నారు. పాకిస్తాన్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, యుద్ధం వస్తే ఇండియానా పాకిస్తాన్ అంటూ. ఆ మాత్రం తెలీదా? అది ఒక బలుపు మాత్రమే. పాకిస్తాన్ దగ్గర నిలబడడానికి కూడా సత్తువ లేదు, పైసలు లేవు, పెట్రోల్ లేదు, తిండి గింజలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత శక్తివంతమైన భారతదేశాన్ని ఢీకొంటుందా? ఢీకొన్న 2-3 రోజులే. ఎందుకంటే సొంత దేశంలోనే తిరుగుబాటు జరుగుతుంది. ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇండియాతో అనవసరంగా పెట్టుకుంటున్నారంటూ ఇప్పుడు పాకిస్తానీలు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పాలకులేమో యుద్ధం చేస్తాం, ఇండియాకు తగిన బుద్ధి చెప్తాం అని గాంభీర్యంగా ప్రకటిస్తున్నారు. నమ్ముదాం, నమ్మండి ప్లీజ్. వాళ్ళు యుద్ధం చేస్తారట, అది కూడా ఇండియాపై.